సో మీరు ఇంత మంచి కార్యక్రమం బాధితుల పక్షాన నిలబడుతున్నారు, నిలబడతారు కూడా. మీరు చేసే కార్యక్రమాలన్నిటికీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ రావాల్సిన గుర్తింపు రాలేదు అనేది నాలాంటి ఫాలోవర్స్ యొక్క అభిప్రాయం. దానికి మీరు ఒప్పుకుంటారా? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకపోవడానికి కారణాలు ఉండుండొచ్చు. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా చాలా వరకు బాగా పోలరైజ్ అయిపోయింది. సో ఆ పోలరైజ్డ్ కండిషన్స్ లో ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా నేను చేసే పనులు ఏవి కవర్ చేయదు. ఎందుకంటే వాళ్ళకి పనులు నష్టం కాబట్టి. ఆ సాక్షి మిత్ర ఛానళ్ళు ఇలాంటివి ఏవి కవర్ చేయవు. దట్ ఈస్ అండర్స్టాండబుల్. ఇటువైపున మీడియా కూడా, ప్రో గవర్నమెంట్ మీడియా కూడా దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎందుకులే, ఈయన ప్రైవేట్ ఇండివిజువల్ కదా, ఈయనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంలో వాళ్ళు కూడా వాళ్ళని ఇవ్వరు కూడా. బట్ సోషల్ మీడియా ఈజ్ వన్ ప్లాట్ఫామ్ విచ్ నోబడీ కెన్ కంట్రోల్. కాబట్టి ఫార్చునేట్లీ అది ఉంది కాబట్టి సోషల్ మీడియాలో దానికి కావాల్సినటువంటి సమాచారం, నేను ప్రాపగాండా పబ్లిసిటీ కంటే కూడా సమాచారం నలుగురికి తెలియాలన్న ఉద్దేశంతో I have started my handles in all the important social media channels like Facebook and X and YouTube. కాకపోతే వాటిని పాపులరైజ్ చేయాలంటే దానికి కూడా బోల్డంత వర్క్ చేయాలి. నాకు అసిస్టెన్స్ లేక కొంచెం చేస్తున్నటువంటి పనుల్ని నలుగురిలోకి తీసుకువెళ్ళడంలో కొంత విఫలం అవడం వాస్తవమే. దాన్ని ఫ్యూచర్ లో కరెక్ట్ చేసుకోవాలి. ఐ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ అండ్ ఎనర్జీ ఆన్ దాట్. సో ఈ ప్రశ్న ప్రత్యేకంగా మీ ముందు ఉంచడానికి కారణం కూడా, అండ్ మా S4 మీడియాలో బలంగా మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలని బాధితుల పక్షాన మీరు ఏ విధంగా పోరాడుతున్నారో చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందు ఈ క్వశ్చన్ ఉంచాను సార్. థ్యాంక్ యూ. సో బట్ ఐ వుడ్ రిక్వెస్ట్ వన్ థింగ్, ఈ ఛానల్స్, మీడియా ఛానల్స్ కూడా నేను చాలా మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను, డిజిటల్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ ఛానల్స్ కి. మీరు కూడా నేను ఏ పని చేసినా గానీ దాన్ని నిష్పక్షపాతంగా, క్రిటికల్ గా, ఒక ట్రూ జర్నలిస్టిక్ స్పిరిట్ తో దాన్ని అసెస్ చేయండి. తప్పకుండా మీకున్న అనుమానాలన్నీ తొలగించుకోండి. మీ పాఠకులకి వస్తాయి అనుకున్న అనుమానాలన్నీ కూడా తొలగించుకోండి. అంతేగాని ఇట్ షుడ్ నాట్ బి జస్ట్ బికాజ్ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నేనేమనుకుంటాను బాగుండదు, అసలు ఇలాంటి సస్పెన్షన్లకు ఏం పోకండి. మా S4 డెఫినెట్లీ అలాంటి వాటికి తావు ఇవ్వదు. అందుకనే బిగినింగ్ లోనే మీకు చెప్పాను, కొన్ని క్వశ్చన్లు సమాధానాలు ఇవ్వడానికి ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ కూడా రావచ్చేమో అని కూడా నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. నేను ఒక డజన్ ఛానల్స్ కి ఇచ్చానండి ఇప్పటి వరకు. డజన్ ఛానల్స్ లో వాళ్ళు అడిగిన ఏ ప్రశ్నని నేను దాటవేయాల్సిన అవసరం నాకు ఎప్పుడు కలగల. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ వాళ్ళు కంగారు పడిపోయి, సార్ మీరు దీనికి సమాధానం చెప్పరేమో, చెప్పదలుచుకోలేదేమో అనుకునేవాళ్ళం, బట్ దీనికి కూడా చెప్పారే అంటారు. అసలు ఉన్నదో వాస్తవం ఉన్నట్టుగా చెప్పడానికి హెసిటేషన్ ఎందుకు? కాబట్టి నాకు ఎప్పుడు అటువంటి పరిస్థితి ఎదురు రాలా, ముందు కూడా ఎదురు వస్తుందని చెప్పి నేను అనుకోను. ఓకే.